ఒక్కొక్కరు డ్రైవింగ్స్కి. బండి మొత్తం కోపం మీద ఉన్నట్టు ఉంది, కసిగా కొడుతుంది బాబు పాప్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్, నిన్న ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనమాట. లాస్ట్ 2 minutesలో రైడ్ వచ్చేసి చాలా బాగా అవుతుంది, ఫుల్ రష్ కొడుతూ వచ్చినామన్నమాట. బట్ అట్ లాస్ట్ 2 minutesకి వచ్చినప్పటికి, లాస్ట్ 2 minutesకి వచ్చినప్పటికి మైక్ అనేది నేను అంటే అక్కడ దిగినా అనమాట. అక్కడ ఏమంటారు క్లినిక్ దగ్గర దిగి మెడికల్ సర్టిఫికేట్ అది చేయించుకుని మళ్ళీ నేను బైక్ ఎక్కినప్పుడు కొంచెం మైక్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా. దాన్ని నేను ప్లగిన్ సరిగ్గా పెట్టలే, దానివల్ల మైక్ అనేది చాలా ఇది అయిపోయింది చిరాగ్గా. బట్ పర్లేదు, ఈరోజు మళ్ళీ మనం కొంచెం లాంగ్ అయితే వెళ్తున్నాం. సో మళ్ళీ ఈ వీడియోలో కూడా నీట్గా ఆడుకోవచ్చు. చలో ఇంకేం లేట్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియో ర్యాష్ డ్రైవింగ్ అయితే మొదలెడదాం. సిగ్నల్ కూడా పడిపోద్ది మనకి. ఏం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. సైడ్ వర్షం పడింది గాయస్, అసలు ఇక్కడంతా వర్షం కూడా లేదు. మా ఇంటి దగ్గర మొత్తం ఆ శాంతినగర్ కాలనీ బాగా నిండిపోయింది అనుకో. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంతలా పడిందేమో అని చెప్పి. చాలా దారుణంగా పడింది వర్షం అయితే అక్కడ. బట్ గట్టిగా మాట్లాడితే నేను అసలు ఇంట్లోనే లేను, మొత్తం పొద్దున్న నుంచి బయట తిరగడానికి అయిపోయింది బండ్ల మీద. ఇంకా ఈరోజు అంటావా, ఈరోజు ఫుల్ వర్షం, నీట్గా క్రేజీ ఉంది వెదర్, మాత్రం చల్ల తగులుతుంది. ఫుల్ హ్యాండ్స్ వేసిన బట్ అయినా సరే చల్లగా తగులుతుంది. ఇంక నాకు ఫుల్ బోర్ కొట్టేసింది. నిన్న కూడా బయట తిరిగినాం కదా, ఇంకా మండే ఆ టైంలో ఇంకా డే టైంలో తిరగబోతుంది, వీకెండ్సే కదా. సో ఈరోజు సండే అనమాట, అందుకు వెళ్తున్నా. అంటే సండే మొత్తం రష్ ఉంటుంది, చాలా బిజీ అవర్స్. ఇగో ట్రాఫిక్ చూసారు కదా, ఇక్కడ దాకా వస్తుంది. బట్ అంత ట్రాఫిక్ ఇక్కడ దాకా వచ్చినా సరే సండే ఫండే. సో మేబీ అంత రష్ ఎక్కడి వరకు ఉంటుందో మరి తెలీదు. బండి మొత్తం కోపం మీద ఉన్నట్టు ఉంది, కసిగా కొడుతుంది బాబు పాప్స్. ఎంత కోపంగా ఉంది ఏంటిది ఈరోజు. చాలా అసలు చిన్నగా అంటున్నా అంతే, ఒక ఎక్స్పెక్ట్ వస్తుంది అది 3rd 4th gearsలో చాలా దారుణంగా కొడుతుంది పాప్స్ అవి. అమ్మో, నిన్నంతా ఫుల్ హీట్ కదా, ఆ హీట్ నిన్న కూడా ఎక్కలేదు అంత అలాగా. ఈరోజు చాలా దారుణంగా కొడుతుంది. సిగ్నల్ పడినా సరే దెంగేస్తారు ఇలాగా. ఫుల్ బ్యాంగ్ అవుతుంది ఈరోజు బండి మాత్రం. పాప్స్ మాత్రం క్రేజీ కొడుతుంది అసలు. క్విక్ షిఫ్టర్స్ లాస్ట్ వీడియోలో నాకు కామెంట్ వచ్చిందనమాట, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్విక్ షిఫ్టర్ అని చెప్పి. క్విక్ షిఫ్టర్ అంటే ఏం లేదు గాయ్స్, సింపుల్ థింగ్. అదే గాయ్స్, క్విక్ షిఫ్టర్ అంటే ఏం లేదు, యాక్సిలరేషన్ ఇలా ఉంచినాం కదా మనం, థ్రాటిల్ ఇట్లా ఉంచాం కదా,
అండ్ క్లచ్ యూస్ చేయకుండా ఈ థ్రాటిల్ పైకి అనకుండా మనం గేర్ అనేది షిఫ్ట్ చేయగలం అనమాట. అదే క్విక్ షిఫ్టర్. సో చూపిస్తాం. ఇప్పుడు 4th గేర్లో ఉన్నాం కదా, సో స్పీడ్ పోతున్నాం, క్లచ్ పట్టుకోలే, యాక్సిలరేషన్ పైకి అనకుండా క్విక్ షిఫ్ట్ అలా 5th గేర్కి 6th గేర్కి. మళ్ళీ ఆటో ఫ్లిప్ కూడా ఉంటుంది 390లో. బట్ అది ఎలాగంటే నేను అంత ఎంకరేజ్ చేయను. డౌన్ షిఫ్ట్స్, అప్ షిఫ్ట్సే ఎంకరేజ్ చేస్తాను 390కి. ఎందుకంటే డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు బండి అనేది చాలా ఊరికేస్తుంది అనమాట. సో అంత ఎంకరేజ్ చేయను, ఇంజన్కి అది మంచిది కాదు. బట్ క్విక్ షిఫ్టర్స్ ఎంకరేజ్ చేస్తా, అది కూడా 4000 RPM దాటితే. ఈ RPM ఉంది కదా, సో ఆ స్పీడ్ మనది 4000 RPM దాటితేనే మీకు ఎంకరేజ్ చేస్తా క్విక్ షిఫ్టర్ వచ్చేసి. అంతే, క్విక్ షిఫ్టర్ అంతే, పెద్ద వింత ఏం లేదు. ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది బాబోయ్. రెడ్ సిగ్నల్ ఉన్నా సరే సిగ్నల్ జంప్ అయిపోతుంది. మరి ఇంకేం చేయలేం. పోలీసు వాడు ఏమో పబ్జీ ఆడుకుంటున్నట్టున్నాడు కూర్చొని. సండే కూడా వాళ్ళు గట్టిగా జాబ్ చేస్తారు అనుకుంటున్నాను, కాబట్టి సండే కూడా వాళ్ళు గాడిదలాగానే ఉన్నారు. సిగ్నల్స్ ఎంత వేసినా సరే ట్రాఫిక్ మాత్రం చాలా దారుణంగా ఉంది. గుద్దండి పర్లేదు, ఆ పల్సర్ గుద్దు మెయిన్. ఇక్కడైతే వర్షం పడలేదు, ఆడుకుందాం అనుకుంటే ఇదిగో ట్రాఫిక్ చాలా. ఎవడెటు వెళ్తారు వాళ్ళకి తెలియదు. ఇది చూడు వచ్చేస్తుంది. అయ్య బాబాయ్, ఒక్కొక్కరు డ్రైవింగ్స్కి వాళ్ళు డ్రైవింగ్ చూసి వాళ్ళు భయపడాలి. అలాంటిది ఎదుటి వాళ్ళు భయపడుతున్నారు అంటే చూడండి. వాడికి లైసెన్స్ ఇచ్చిన వాడిని కుదరతన్నారు ఫస్ట్. లైసెన్స్ ఇచ్చిన వాడిని దెంగాలి ఫస్ట్. ఇంజిన్ బ్రేక్ తాగిపోతుందా? ఆడు వెళ్ళేదే 20,000-30,000 వెళ్తున్నాడు, దానికి రోడ్డు అడ్డంగా మధ్యలో. వీడు సైడ్కి వాలిపోయాడు. హిమాలయన్ అయితే సైడ్కి వాలాలా? మేబీ వాళ్తారేమో వాళ్ళు. ఒకడంగులో ఒకడు ఇదేదో ర్యాలీ వెళ్ళినట్టు వెళ్తున్నారు ఒకడు హైవే మీద. అసలు కార్ అద్దం నుంచి ఫ్రంట్ కార్ చూద్దాం అనుకుంటే ఒక కారు కాదు, ఒక 10 కార్లు కనబడుతున్నాయి. ర్యాలీకి వెళ్ళినట్టే వెళ్తున్నారు. దీని పేరు మర్చిపోయింది, జీ వ్యాగనారా ఏమో. మళ్ళీ మర్సిడీస్ ఫ్యాన్స్ నన్ను దెంగుతారు. అయ్య బాబాయ్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ ఎలా ఉన్నా వీళ్ళు ఒకళ్ళు వెళ్తున్నారు చూసావా, అది హైలైట్. అది మెయిన్ చిరాకు వస్తుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం వర్షం పడకపోతే చాలు. ఇప్పుడైతే పడట్లేదు. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం వర్షం పడకపోతే నాకు అదే చాలు. ఎటో ఒకటి వెళ్ళరా. అమ్మా దేవుడా. ఇది గైస్ ఈ రోజుకి ర్యాష్ డ్రైవింగ్. వీడు ఎటు వస్తాడు, వీడు అటు వెళ్తారు, ఇటు వస్తాడు.
బస్సు వచ్చి నేను గుద్దెంగుతారు ఇక్కడ దాకా. క్లౌడ్స్ అయితే గట్టి ఫామ్ అయిపోయింది ఇక్కడ, వర్షం పడకూడదు, వర్షం అయితే పడకూడదు. నాకు ఈ రోడ్డు బాబాయ్ ఎంత మర్చిపోలేని గుర్తునిచ్చిందంటే నిజంగా ఆటో కూడా కొత్త ఇంకా హార్న్ కొట్టి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ర్యాష్ డ్రైవింగ్ గాయ్స్. ఇలాంటి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అనవసరంగా ఇటు వచ్చాను, నాకు సిగ్నల్ పడిపోయింది అటు సైడ్. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. వర్షం వచ్చేలాగా ఉంది, నా అటర్ ఫ్లాప్ ఇది, గ్రౌండ్కి ఆడుకోవడానికి వచ్చాను. సో చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మాధర బాబీ సైనింగ్ ఆఫ్.